నిజంగా దేవుని నమ్ముకునేవాడు కష్టాన్ని చూసినప్పుడల్లా సంతోషిస్తాడు. దానియేలు మీరు గమనించండి, ఆ సింహపు బోన్లో వేసేస్తామంటే బాధపడలా, కంగారు పడలా, టెన్షన్ పడలా, ఇన్ఫాక్ట్ సంతోషించాడు. తెలుగులో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానము కూడా అలాంటిది. యెషయా గ్రంథం 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ తనకున్న అనుభవ జ్ఞానం అనే మాట ఫుట్ నోట్లో మనం గమనించినట్లయితే తనను గూర్చిన జ్ఞానము అనేది మనం చదువుతాం. యేసుక్రీస్తు గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవడం వల్ల మనం పాపము నుంచి, మరణము నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందుకుంటాం. ఈ రోజుల్లో మనము జ్ఞానము, గ్యాడ్జెట్స్ ఎలా వాడాలి జ్ఞానము, వంట ఎలా చేయాలి జ్ఞానము, ఈ లోకంలో మనుషుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి జ్ఞానము, బట్టలు ఎలా వేసుకోవాలి, షర్ట్ ఇలాంటి కలరు, ఇలాంటి కలర్కి ఇలాంటి ప్యాంటు, ఇలాంటి చీరకి ఇలాంటి కాంబినేషన్ అని ఈ లోకంలో అనేక రకాల జ్ఞానాలు సంపాదించుకుంటాం. కానీ ఆ జ్ఞానముల వల్ల మేబీ 10 మంది మనుషులు సంపాదించుకుంటాం, కానీ ఆ మనుషులు కూడా టెంపరీ. కానీ యేసుక్రీస్తు శిలువ జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు మరణమును కూడా ఓడించి ఈ లోకంలో క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించే స్వభావము మనం పొందుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.